15 ఏళ్లుగా నా దగ్గరున్న నిన్నే అనుమానించి చేయనరికాను రా. దీన్ని శిక్షించే అధికారం నీకే ఉంది. కొట్ట బాబు గారు, నా బిడ్డను చంపేస్తున్నారు బాబు గారు. నన్ను ఏం చేయకండి, మీకు దండం పెడతాను. నాకు దండం పెట్టడం ఎందుకురా? నా కొడుకును ప్రేమించట్లేదని దాన్ని చెప్పవే. ప్రేమిస్తున్నాను 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 దాని గొంతులో మాట, గుండెల్లో ప్రాణం పోయే వరకు కొట్టు. ఏదో చిన్న వయసు తెలియక వాడుకోండి బాబు గారు. నా కూతురు వదిలేండి బాబు గారు. దాన్ని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబు గారు. ఈ ఊరు విడుదల దీన్ని తీసుకుపోతే నా కొడుకు నన్ను వదిలి ఈ ఊరిని వదిలి దీనికోసం వస్తాడే. ఓనో పంచేయండి. డేటు మారినా ఈ ఊళ్ళో ప్రేమికుల ఫేటు మారటానికి వీల్లేదు. శ్రీహరిని మన వాడిన కస్తూరి విషం తాగి ఎలా చచ్చిపోయిందో అట్టాగే నీ కూతురు కూడా చచ్చిపోవాలి. నీ ఇష్టం. కొరడా దెబ్బలు తిని తిని చర్మం చిట్లి చిట్లి రక్తం చింది చిత్రహింసలకు గురై చావటం మంచిదో, ఒక్కసారిగా గుక్కెడి విషం మింగి చావటం మంచిదో తేల్చుకోండి. ఒకవేళ నువ్వు విషం తాగించలేదనుకో, నా కొడుకుని ప్రేమించిన నేరానికి నీ కూతుర్ని ఊరమ్మడి వేషం చేస్తానో, పూటకి పావలా చప్పున దాని శీలాన్ని వేలం వేస్తా. కులం మర్చిపోయి, మతం మర్చిపోయి, కామందు కొడుకు మీద మనసు పడ్డందుకు నీకు ఈ శిక్ష తప్పదమ్మా. రాజుబాబుని ప్రేమించట్లేదని చెప్తావా, లేక ఈ విషం తాగుతావా? విషం తాగుతాను. ఎందుకే రాజ్యమా మాకింత శాపం పెడుతున్నావు? ఈ ఊళ్ళో ఆడపిల్లల్ని కన్న తండ్రులు వాళ్ళ బిడ్డలకి వాళ్ళ ఈత వేసి చంపుకుంటున్నారని చరిత్ర చేస్తావా? కామందుకు భయపడి కన్న బిడ్డకు విషం ఇచ్చి చంపి మీ బిడ్డగా బ్రతకడం కంటే కావడమే మంచిది. ప్రేమించడంలో ఆడదాని తప్పుందంటే మగాడిది తప్పున్నట్టే. ఈ ప్రెసిడెంట్ గారు అబ్బాయి నేను ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని ఒక్క మాట చెప్తే ఆ పిచ్చి పిల్ల బ్రతుకుతుంది. చెప్పవయ్యా, నేను ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని ఒక్క మాట చెప్పు. చెప్పరా? నేను రాజ్యాన్ని ప్రేమిస్తున్నాను. గ్రామ పెద్దలారా, నేను ప్రేమిస్తున్నాను అన్నందుకు ఆ రాజ్యాన్ని రక్తం కారేటట్టు కొరడా దెబ్బలు కొట్టారు. మరి అదే మాట అన్నందుకు ఆ ప్రెసిడెంట్ గారు అబ్బాయికి అదే శిక్ష పడాలిగా. నాగయ్య, అందుకో కొరడా. నేను నీ కూతుర్ని ప్రేమించడం లేదు అని చెప్పే వరకు ఆ రాజుని రక్తం కారేటట్టు కొట్టు. శ్రీహరి, నువ్వు ఆగు. నువ్వు వెళ్ళు. రేయ్, నేను బిడ్డని కన్నది నీ కోసం చంపుకోవడానికి కాదురా. చెప్పు, నా కూతుర్ని ప్రేమించట్లేదని చెప్పు. ప్రేమిస్తున్నాను. చెప్పు చెప్పు చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా, చెప్పు చెప్పరా, నా కూతుర్ని ప్రేమించట్లేదని చెప్పు. చెప్పురా, చెప్పు. నా కొడుకునే కొడతారా నిన్ను? చాలు. నీ కొడుకైనా ఆయన కూతురైనా చేసిన తప్పు ఒకటే, ప్రేమించడం. ప్రేమికులకు ఈ ఊళ్ళో ఒకటే శిక్ష, మరణ శిక్ష. ఇదిగో విషయం.
డేటు మారినా పేటు మారడానికి వీల్లేదు. తాగమను నీ కొడుకుని. నా కొడుకు తాగడు. ఎందుకు తాగడు? సంగీత మాస్టారి కూతురు ప్రాణం కంటే నీ కొడుకు ప్రాణం గొప్పదా? శివరామయ్య కూతురు కస్తూరి ప్రాణం కంటే నీ కొడుకు ప్రాణం గొప్పదా? ఏమిటండి మాట్లాడరు? నోటి నుంచి మాట రాదే. మీ అందరి కళ్ళ ముందు నా చీర లాగేసినప్పుడు నోరు మూసుకున్నారు. ఇప్పుడు ఊరే మీ వెనకుంది. అడగండి వెంకట్రామయ్య గారు, నీకొక నీతి నాకొక నీత అంటూ నిలదీసి అడగండి. అడగక్కర్లేదు, తీర్పు చెబుతా. పాపారావు, ఇన్నాళ్ళు ఆలయ ధర్మాన్ని కాపాడిన నేను ఈనాడు గ్రామ ధర్మాన్ని కాపాడుతాను. ఊరిని బాగు చేసేవాడు పెద్ద మనిషి అవుతాడు కానీ ఊరిని శ్మశానం చేసేవాడు పెద్ద మనిషి కాదు. గ్రామ పెద్దల సమక్షంలో ఈ ప్రేమ పెళ్లికి నేను అక్షింతలు వేస్తున్నాను. ఈ తీర్పుకి అంగీకరించిన వాళ్ళందరూ నా వైపుకు వచ్చేయండి. వెంకట్రామయ్య, డేట్ మారినా ఫేట్ మారని మనిషిని నేను. పెళ్లి నువ్వు చేయిస్తున్నావు, చావు సంగతి నేను చూసుకుంటా. ఓం మాంగళ్యం దందునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే కంఠే వశరదాం శతం మాంగళ్య ధారణాయాస్తు ముహూర్తో అస్తు. బాబు గారు, అబ్బాయి గారి పెళ్లి జరిగిపోయిందండి. నీకు కనపడింది, నాకు వినపడింది. ఈ రాత్రి శోభనం కూడా చేస్తారంట బాబు. పట్నం వెళ్ళు. జాలి దయ లేకుండా, ఎందుకు ఏమిటి అని అడగకుండా మర్డర్లు చేసే మనుషులను తీసుకురా. నా గ్రామంలో కుల సంకరం జరిగితేనే నేను భరించలేను. నా ఇంట్లో జరిగితే ఎలా భరిస్తాను రా? రాజు, ఈ శోభనం నా పంతం నెరవేరడం కోసం కాదు, పైలోకంలో ఉన్న నా కస్తూరి ఆత్మశాంతి కోసం, ఈ ఊరి తలరాతను మార్చబోతున్న మీ ఇద్దరి కోసం. వెళ్ళండి, వెళ్ళండి. పాపారావు, లోపల రెండు జాతుల మనుషుల మధ్య తొలి రాత్రి జరుగుతోంది. ఆ శుభముహూర్తంతో ఈ ఊరికి పట్టిన దుర్ముహూర్తం ముగిసిపోవాలి. అప్పటిదాకా నువ్వు బతుకుంటే కదరా. ఊరికి దిష్టి బొమ్మగా మిగిల్చానన్నావు కదరా. నిన్ను చంపి వాళ్ళని దీవించి ప్రేమ విజేతనవుతాన్రా. ఇంకెక్కడ దీవిస్తావురా? వాళ్ళిద్దరు ఏకమై వెళ్ళేది శోభనం మంచం మీదకి కాదు, శ్మశానానికే. అయ్యగారు, మన పద్ధతి ప్రకారంగా అన్నిట్లో ఈసం కలిపేశా. ఓయ్!
ఎవళ్ళు ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళాళ్ళు అక్కడక్కడ ఉండాలరా. ఏంట పిచ్చి సూపు, ఈ మాట ఎక్కడో చిన్నట్టుగా ఉంది కదూ. పిచ్చి నా కొడక, నువ్వు అనదరా. నువ్వు ఉండాల్సిన చోట ఉండకుండా రాకూడని చోటకు వచ్చావు. నీ చేతుల నువ్వే సాగు కొని తెచ్చుకున్నావు. ఆగు నాగయ్య, నా బిడ్డను పొట్టన పెట్టుకున్న ఈ నీచుణ్ణి నేనే చంపాలి. కాదు, స్త్రీని గౌరవించే ఈ దేశంలో పుట్టి నా చీర ఊడదీసి అవమానించిన ఈ నీచుణ్ణి నేనే చంపాలి. ఈ కిరాతకుణ్ణి చంపాల్సింది నేను. వాణ్ణి మనం చంపకూడదు, వాడంతట వాడే చావాలి. ఏయ్, నా కూతురికి విషం ఇచ్చి చంపమని నువ్వు చెబితే నేను ఆచరించానురా. ఇప్పుడు ఈ ఊరి పెద్దగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ విషం తాగి నువ్వు చావాలి.